Hello viewers, welcome to our channel AP and TS TET 2012 Telugu practice bits. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, 16వ శతాబ్దాన్ని ఏమంటారు? 16వ శతాబ్దాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ రాయల యుగం. నెక్స్ట్ క్వశ్చన్, రాయల యుగానికి ఉన్న మరో పేరేమిటి? రాయల యుగానికి ఉన్న మరో పేరేమిటి? ఆన్సర్ ఇస్ ప్రబంధ యుగం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రబంధ అంటే ఏమిటి? ప్రబంధం అంటే ఏమిటి? ఆన్సర్ ఇస్ అష్టాదశ వర్ణనలతో గాఢంగా నిర్మితమైనది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రబంధ శబ్దాన్ని తొలిసారిగా ప్రయోగించిన కవి ఎవరు? ప్రబంధ శబ్దాన్ని తొలిసారిగా ప్రయోగించిన కవి ఎవరు? ఆన్సర్ తిక్కన. ప్రబంధ మండలి అని ప్రయోగించారు ఈయన. నెక్స్ట్ క్వశ్చన్, ప్రబంధ వర్ణనల్లో ఉన్న ప్రత్యేక అంశం ఏది? ప్రబంధ వర్ణనల్లో ఉన్న ప్రత్యేక అంశం ఏది? ఆన్సర్ ఇస్ కవి సమయాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రబంధాల్లో ప్రధానమైన రసం ఏది? ఆన్సర్ ఇస్ శృంగార రసం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రబంధ లక్షణాలు ఉన్న తొలి రచనగా దేన్ని పేర్కొంటారు? ప్రబంధ లక్షణాలు ఉన్న తొలి రచనగా దేన్ని పేర్కొంటారు? ఆన్సర్ మను చరిత్ర. క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. ప్రబంధ లక్షణాలు ఉన్న తొలి రచనగా దేన్ని పేర్కొంటారు? ఆన్సర్ మను చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, సాహితీ సమరాంగణ సార్వభౌముడు ఎవరు? సాహితీ సమరాంగణ సార్వభౌముడు ఎవరు? ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర భోజుడు ఎవరు? ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయల కళాభవనం పేరేమిటి? శ్రీకృష్ణదేవరాయల కళాభవనం పేరు ఆన్సర్ భువన విజయం. నెక్స్ట్ క్వశ్చన్, తులు వంశానికి చెందిన రాజకవి ఎవరు? తులు వంశానికి చెందిన రాజకవి ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు భాషను రాయలు ఏమని కీర్తించారు? తెలుగు భాషను రాయలు ఏమని కీర్తించారు? ఆన్సర్ దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఏ కావ్యంలో ఉంది? దేశ భాషలందు తెలుగు లెస్స అని ఏ కావ్యంలో ఉంది? ఆన్సర్ ఆముక్తమాల్యద. నెక్స్ట్ క్వశ్చన్, ఆముక్తమాల్యదకు ఉన్న మరో పేరేమిటి? ఆముక్తమాల్యదకు ఉన్న మరో పేరేమిటి? ఆన్సర్ విష్ణు చిత్తీయం. నెక్స్ట్ క్వశ్చన్, రాయలు రచించిన వైష్ణవ ప్రబంధమేది? రాయలు రచించిన వైష్ణవ ప్రబంధమేది? ఆన్సర్ ఆముక్తమాల్యద. నెక్స్ట్ క్వశ్చన్, ఆముక్తమాల్యద అంటే అర్థమేమిటి? ఆన్సర్ ధరించి విడిచిన మాలను సమర్పించేది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఆముక్తమాల్యదను ఎవరికి అంకితం ఇచ్చారు? ఆముక్తమాల్యదను ఎవరికి అంకితం ఇచ్చారు? ఆన్సర్ వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ రంగనాథుడు గోదాదేవి గురించి ప్రస్తావన ఉన్న ప్రబంధం ఏది? శ్రీ రంగనాథుడు గోదాదేవి గురించి ప్రస్తావన ఉన్న ప్రబంధం ఏది? ఆన్సర్ ఆముక్తమాల్యద. నెక్స్ట్ క్వశ్చన్, మాలదాసురి కథ ఎందులోనిది? ఆన్సర్ ఆముక్తమాల్యద. నెక్స్ట్ క్వశ్చన్, రాయలు రచించిన గ్రంథాలేవి? రాయలు రచించిన గ్రంథాలేవి? ఆన్సర్ మదాలస చరిత్ర, సత్యవధు ప్రీణనం. నెక్స్ట్ క్వశ్చన్, రాయల ఆస్థానంలోని కవులు. క్వశ్చన్ ఇంకొకసారి చూద్దాం. రాయలు ఆస్థానంలోని తెలుగు కవులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ అష్టదిగ్గజ కవులు. నెక్స్ట్ క్వశ్చన్, అష్టదిగ్గజ కవుల్లో లేనట్లుగా పేర్కొన్న ప్రముఖ కవి ఎవరు? ఆన్సర్ తెనాలి రామకృష్ణుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర కవితా పితామహుడు ఎవరు? ఆంధ్ర కవితా పితామహుడు ఎవరు? ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్, మను చరిత్రను రచించిన వారెవరు? మను చరిత్రను రచించిన వారు ఆన్సర్ అల్లసాని పెద్దన. నెక్స్ట్ క్వశ్చన్, మను చరిత్రకు ఉన్న మరో పేరేమిటి? మను చరిత్రకు ఉన్న మరో పేరేమిటి? ఆన్సర్ స్వారోచిష మను సంభవం. నెక్స్ట్ క్వశ్చన్, వరూధిని ప్రవరుడి పాత్రలో ఉన్న ప్రబంధమేది? వరూధిని ప్రవరుడి పాత్రలో ఉన్న ప్రబంధమేది? ఆన్సర్ మను చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి కవిత జిగిబిగిగా ఉంటుంది? ఎవరి కవిత జిగిబిగిగా ఉంటుంది? ఆన్సర్ పెద్దన. నెక్స్ట్ క్వశ్చన్, మను చరిత్ర కృతిభర్త ఎవరు? మను చరిత్ర కృతిభర్త లేదా అంకితం తీసుకున్నవారు ఎవరు? ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్, మను చరిత్రకు ఆధారం ఏది? మను చరిత్రకు ఆధారం ఏది? ఆన్సర్ మార్కండేయ పురాణం. నెక్స్ట్ క్వశ్చన్, పెద్దన వలె కృతి చెప్పిన పెద్దన వలె అన్నదెవరు?
పెద్దన వలె కృతి చెప్పిన పెద్దన వలె అన్నదెవరు? కవి చౌడప్ప. నెక్స్ట్ క్వశ్చన్, నంది తిమ్మన మరొక పేరేమిటి? ఆన్సర్ ఈజ్ ముక్కు తిమ్మన. నెక్స్ట్ క్వశ్చన్, ముక్కుపై నానా సోనా వితాన అనే పద్యం చెప్పిన వారుగా ఎవరిని పేర్కొంటారు? ముక్కుపై నానా సోనా వితాన అనే పద్యం చెప్పిన వారుగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఇస్ నంది తిమ్మన. నెక్స్ట్ క్వశ్చన్, నంది తిమ్మన ఎవరి ఆస్థాన కవి? నంది తిమ్మన ఎవరి ఆస్థాన కవి? ఆన్సర్ ఇస్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్, తిమ్మన రచించిన ప్రబంధం ఏది? తిమ్మన రచించిన ప్రబంధం ఏది? ఆన్సర్ ఇస్ పారిజాతాపహరణం. నెక్స్ట్ క్వశ్చన్, పారిజాతాపహరణంను ఎవరికి అంకితం ఇచ్చారు? పారిజాతాపహరణంను ఎవరికి అంకితం ఇచ్చారు? ఆన్సర్ ఇస్ శ్రీకృష్ణదేవరాయలకు. నెక్స్ట్ క్వశ్చన్, నంది తిమ్మన కవితా విశేషంగా దేన్ని పేర్కొంటారు? నంది తిమ్మన కవితా విశేషంగా దేన్ని పేర్కొంటారు? ఆన్సర్ ఇస్ ముద్దు పలుకు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకాళహస్తి మహాత్మ్యం అనేది ఏ ప్రబంధం? శ్రీకాళహస్తి మహాత్మ్యం అనేది ఏ ప్రబంధం? ఆన్సర్ ఇస్ శైవ ప్రబంధం. నెక్స్ట్ క్వశ్చన్, దూర్జటి రచనలేవి? దూర్జటి రచనలేవి? ఆన్సర్ ఇస్ శ్రీకాళహస్తి మహాత్మ్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహాత్మ్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం అనేవి దూర్జటి రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, అతులిత మాధురి మహిమ ఎవరి కవితా గుణం? అతులిత మాధురి మహిమ ఎవరి కవితా గుణం? ఆన్సర్ ఇస్ దూర్జటి. నెక్స్ట్ క్వశ్చన్, నత్కీరుడు కన్నప్ప పాత్రలో ఉన్న కావ్యమేది? నత్కీరుడు కన్నప్ప పాత్రలో ఉన్న కావ్యమేది? ఆన్సర్ ఇస్ శ్రీకాళహస్తి మహాత్మ్యం, శ్రీకాళహస్తి మహాత్మ్యం. నెక్స్ట్ క్వశ్చన్, దూర్జటి రచించిన క్షేత్ర మహాత్మ్యం కావ్యమేది? దూర్జటి రచించిన క్షేత్ర మహాత్మ్య కావ్యమేది? ఆన్సర్ శ్రీకాళహస్తి మహాత్మ్యం. నెక్స్ట్ క్వశ్చన్, రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు అన్న కవి ఎవరు? రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు అన్న కవి ఎవరు? ఆన్సర్ దూర్జటి. శ్రీకాళహస్తీశ్వర శతకంలో అన్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వికట కవి ఎవరు? ఆన్సర్ ఈజ్ తెనాలి రామకృష్ణుడు. నెక్స్ట్ క్వశ్చన్, పాండురంగ మహాత్మ్యంను రచించినది ఎవరు? పాండురంగ మహాత్మ్యంను రచించినది ఎవరు? ఆన్సర్ తెనాలి రామకృష్ణుడు. ఆన్సర్ తెనాలి రామకృష్ణుడు. నెక్స్ట్ క్వశ్చన్, నిగమశర్మ పాత్ర ఉన్న ఏ కావ్యంలోనిది? నిగమశర్మ పాత్ర ఏ కావ్యంలోనిది? ఆన్సర్ పాండురంగ మహాత్మ్యంలోనిది. నెక్స్ట్ క్వశ్చన్, తెనాలి రామకృష్ణుడి కవితా విశేషం ఏది? తెనాలి రామకృష్ణుడి కవితా విశేషం ఏది? ఆన్సర్ పదగుంఫనం. నెక్స్ట్ క్వశ్చన్, వసుచరిత్ర ప్రత్యేకత ఏమిటి? వసుచరిత్ర ప్రత్యేకత ఏమిటి? ఆన్సర్ శ్లేష ప్రబంధం. నెక్స్ట్ క్వశ్చన్, వసుచరిత్ర రాసిందెవరు? వసుచరిత్ర రాసిందెవరు? ఆన్సర్ రామరాజ భూషణుడు. నెక్స్ట్ క్వశ్చన్, సంగీత కళా రహస్య నిధి ఎవరు? సంగీత కళా రహస్య నిధి ఎవరు? ఆన్సర్ రామరాజ భూషణుడు. ఈయనకి భట్టుమూర్తి అని కూడా పేరు కలదు. నెక్స్ట్ క్వశ్చన్, పింగళి సూరణ రచించిన కల్పిత ప్రబంధమేది? పింగళి సూరణ రచించిన కల్పిత ప్రబంధమేది? ఆన్సర్ కళాపూర్ణోదయం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభావతి ప్రద్యుమ్నంను రచించిందెవరు? ప్రభావతి ప్రద్యుమ్నంను రచించిందెవరు? ఆన్సర్ పింగళి సూరణ. నెక్స్ట్ క్వశ్చన్, సూరణ రచించిన తొలి ద్వర్తి కావ్యమేది? సూరణ రచించిన తొలి ద్వర్తి కావ్యమేది? ఆన్సర్ రాఘవ పాండవీయం. నెక్స్ట్ క్వశ్చన్, అయ్యలరాజు రామభద్ర కవి రచించిన ప్రబంధమేది? అయ్యలరాజు రామభద్ర కవి రచించిన ప్రబంధమేది? ఆన్సర్ రామాభ్యుదయం. నెక్స్ట్ క్వశ్చన్, రాజశేఖర చరిత్ర ప్రబంధకర్త ఎవరు? రాజశేఖర చరిత్ర ప్రబంధకర్త ఎవరు? ఆన్సర్ మాదయ్య గారి మల్లన. నెక్స్ట్ క్వశ్చన్, అపర శ్రీకృష్ణదేవరాయలుగా పేరొందిన వారెవరు? అపర శ్రీకృష్ణదేవరాయలుగా పేరొందిన వారెవరు? ఆన్సర్ తంజావూరు నాయకరాజు రఘునాథ నాయకుడు. తంజావూరు నాయకరాజు రఘునాథ నాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్, వాల్మీకి చరిత్ర, నల చరిత్ర, సంగీత సుధ రచించినదెవరు?
వాల్మీకి చరిత్ర, నల చరిత్ర, సంగీత సుధ రచించిన వారెవరు? ఆన్సర్ ఈ రంగనాథ నాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్, రఘునాథ నాయకుడు ఆస్థాన కవి ఎవరు? రఘునాథ నాయకుడు ఆస్థాన కవి ఎవరు? ఆన్సర్ ఈ చేమకూర వెంకట కవి. నెక్స్ట్ క్వశ్చన్, విజయ విలాసం ప్రబంధాన్ని రచించిన కవి ఎవరు? విజయ విలాసం ప్రబంధాన్ని రచించిన కవి ఎవరు? ఆన్సర్ ఈ చేమకూర వెంకట కవి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గతి రచయించిరేని సమకాలపు వారలు మెచ్చరే గదా? ఏ గతి రచయించిరేని సమకాలపు వారలు మెచ్చరే గదా అన్న కవి ఎవరు? ఆన్సర్ ఈ చేమకూర వెంకట కవి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపద్య చమత్కృతితో కవిత్వం రాసిందెవరు? ప్రతిపద్య చమత్కృతితో కవిత్వం రాసిందెవరు? ఆన్సర్ చేమకూర వెంకట కవి. నెక్స్ట్ క్వశ్చన్, పసుపులేటి రంగాజమ్మ ఎవరి ఆస్థాన కవయిత్రి? పసుపులేటి రంగాజమ్మ ఎవరి ఆస్థాన క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. పసుపులేటి రంగాజమ్మ ఎవరి ఆస్థాన కవయిత్రి? ఆన్సర్ విజయ రాఘవ నాయకుడి ఆస్థాన కవయిత్రి. నెక్స్ట్ క్వశ్చన్, రంగాజమ్మ రచనలేవి? రంగాజమ్మ రచనలు ఆన్సర్ ఉషా పరిణయం, మన్నారు దాస విలాసం, ఉషా పరిణయం, మన్నారు దాస విలాసం అనేవి రంగాజమ్మ రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, ముద్దుపలని రచించిన ప్రబంధమేది? ముద్దుపలని రచించిన ప్రబంధమేది? ఆన్సర్ రాధిక సాంత్వనం. నెక్స్ట్ క్వశ్చన్, యక్షగానం రాసిన తొలి కవయిత్రి ఎవరు? యక్షగానం రాసిన తొలి కవయిత్రి ఎవరు? ఆన్సర్ బాల పాపాంబ. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో తొలి యక్షగానం ఏది? తెలుగులో తొలి యక్షగానం ఏది? ఆన్సర్ సుగ్రీవ విజయం. నెక్స్ట్ క్వశ్చన్, సుగ్రీవ విజయకర్త ఎవరు? సుగ్రీవ విజయకర్త ఎవరు? ఆన్సర్ కందుకూరి రుద్రకవి. నెక్స్ట్ క్వశ్చన్, కంకంటి పాపరాజు రచన ఏది? కంకంటి పాపరాజు రచన ఏది? ఆన్సర్ ఉత్తర రామాయణం. నెక్స్ట్ క్వశ్చన్, అహల్య సంక్రందనం ప్రబంధాన్ని రాసిందెవరు? అహల్య సంక్రందనం ప్రబంధాన్ని రాసిందెవరు? ఆన్సర్ శేష వెంకటపతి. నెక్స్ట్ క్వశ్చన్, తొలి అచ్చ తెలుగు ప్రబంధమేది? తొలి అచ్చ తెలుగు ప్రబంధమేది? రాసిన కవి ఎవరు? ఆన్సర్ పొన్నగంటి తెలగన. పొన్నగంటి తెలగన రాసిన యయాతి చరిత్ర. క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. తొలి అచ్చ తెలుగు ప్రబంధమేది? రాసిన కవి ఎవరు? ఆన్సర్ పొన్నగంటి తెలగన రాసిన యయాతి చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, కాసుల పురుషోత్తమ కవి రాసిన అధిక్షేప శతకమేది? కాసుల పురుషోత్తమ కవి రాసిన అధిక్షేప శతకమేది? ఆన్సర్ ఆంధ్రనాయక శతకం. నెక్స్ట్ క్వశ్చన్, భాస్కర శతకకర్త ఎవరు? భాస్కర శతకకర్త ఆన్సర్ మారద వెంకయ్య. భాస్కర శతకకర్త మారద వెంకయ్య. నెక్స్ట్ క్వశ్చన్, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అన్నదెవరు? చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అన్నదెవరు? ఆన్సర్ వేమన. నెక్స్ట్ క్వశ్చన్, వేమన పద్యాలు మొదట అచ్చు వేసిందెవరు? వేమన పద్యాలను మొదట అచ్చు వేసిందెవరు? ఆన్సర్ సిపి బ్రౌన్. నెక్స్ట్ క్వశ్చన్, వేమన శతకం ఏ రకమైన పద్యాలతో ఉంది? వేమన శతకం ఏ రకమైన పద్యాలతో ఉంది? ఆన్సర్ ఆట వెల్లది. నెక్స్ట్ క్వశ్చన్, మువ్వ గోపాల పదాలు ఎవరివి? మువ్వ గోపాల పదాలు ఎవరివి? ఆన్సర్ క్షేత్రయ్యవి. నెక్స్ట్ క్వశ్చన్, రామదాసు అసలు పేరేమి? రామదాసు అసలు పేరేమి? ఆన్సర్ కంచర్ల గోపన్న. నెక్స్ట్ క్వశ్చన్, రామదాసు రచించిన శతకం ఏది? రామదాసు రచించిన శతకం ఆన్సర్ దాశరథి శతకం. నెక్స్ట్ క్వశ్చన్, రాధా మాధవ కవి ఎవరు? రాధా మాధవ కవి ఎవరు? ఆన్సర్ చింతలపూడి ఎల్లనార్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, విజయ విలాసమును ఎవరికి అంకితం ఇచ్చారు? విజయ విలాసమును ఎవరికి అంకితం ఇచ్చారు? ఆన్సర్ రఘునాథ నాయకుడికి అంకితం ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, యక్షగానాలను ఎక్కువగా రాసిన రాజు ఎవరు? యక్షగానాలను ఎక్కువగా రాసిన రాజు ఎవరు? ఆన్సర్
విజయరాఘవ నాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్, త్యాగయ్య రాసిన కీర్తనలు ఎన్ని? త్యాగయ్య రాసిన కీర్తనలు ఎన్ని? ఆన్సర్ 24,000 కీర్తనలు రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎందరో మహానుభావులు కీర్తనను రాసిందెవరు? ఎందరో మహానుభావులు కీర్తనను రాసిందెవరు? ఆన్సర్ త్యాగయ్య. నెక్స్ట్ క్వశ్చన్, నాదబ్రహ్మ ఎవరు? నాదబ్రహ్మ ఎవరు? ఆన్సర్ త్యాగయ్య. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇచ్చారు కొన్ని, అవి కూడా చూద్దాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎందులో ఉంది? దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎందులో ఉంది? ఆన్సర్ ఆముక్తమాల్యద. నెక్స్ట్ క్వశ్చన్, స్వారోచిష మనుసంభవం అని దేనికి పేరు? స్వారోచిష మనుసంభవం అని దేనికి పేరు? ఆన్సర్ మనుచరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, ముద్దు పలుకుల కవి ఎవరు? ముద్దు పలుకుల కవి ఎవరు? ఆన్సర్ నంది తిమ్మన. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో శ్లేష ప్రబంధం ఏది? కింది వాటిలో శ్లేష ప్రబంధం ఏది? ఆన్సర్ వసుచరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, సత్యవధు ప్రీణనంను రాసిందెవరు? సత్యవధు ప్రీణనంను రాసిందెవరు? ఆన్సర్ శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్ క్వశ్చన్, రంగాజమ్మ ఎవరి ఆస్థాన కవయిత్రి? రంగాజమ్మ ఎవరి ఆస్థాన కవయిత్రి? ఆన్సర్ విజయరాఘవ నాయకుడి ఆస్థాన కవయిత్రి. రంగాజమ్మ విజయరాఘవ నాయకుడి ఆస్థాన కవయిత్రి. నెక్స్ట్ క్వశ్చన్, రాధికా సాంత్వనంను రచించిందెవరు? రాధికా సాంత్వనంను రచించిందెవరు? ఆన్సర్ ముద్దుపలని. నెక్స్ట్ క్వశ్చన్, ఆటవెలది ఛందస్సులో ఉన్న శతకం ఏది? ఆటవెలది ఛందస్సులో ఉన్న శతకం ఏది? ఆన్సర్ వేమన శతకం. నెక్స్ట్ క్వశ్చన్, తొలి యక్షగానం ఏది? తొలి యక్షగానం ఏది? ఆన్సర్ సుగ్రీవ విజయం. నెక్స్ట్ క్వశ్చన్, త్యాగరాజు రాసిన కీర్తనలు ఎన్ని? త్యాగరాజు రాసిన కీర్తనలు ఎన్ని? ఆన్సర్ 24,000 కీర్తనలు రాశారు. ఫ్రెండ్స్, పైన ఇచ్చిన 10 ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.